లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానని అనెను. ఇశ్రాయేలులకు నీటినిచ్చిన దేవుడు, హాగరు ఆమె కుమారుడు అరణ్యంలో ఉన్నప్పుడు నీటినిచ్చిన దేవుడు, భక్తుడైనటువంటి సంసోను దాహంగా ఉన్నప్పుడు నీళ్ళిచ్చిన దేవుడు, దేవుని నమ్ముకున్నటువంటి వారికి జీవజలం ఇవ్వడం కోసం దేవుడు దప్పికొంటూ ఉన్నాడు. దేవుని విశ్వాసి దప్పిక తీర్చుటకు, జీవజలాన్ని ఇచ్చుటకు, ఉగ్రత నుండి తప్పించుటకు, పరలోక రాజ్యం అనేటువంటి జీవజలాన్ని త్రాగనిచ్చుటకై దేవుడు సిలువలో దప్పికొని ఉన్నాడని దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన దప్పిక కూడా దేవుని దప్పికైతే అనేకుల ఆత్మల రక్షణార్థమైన దప్పిక ఉన్నట్టుగా మనం కూడా అయ్యో వారు మారితే బాగుండు, అయ్యో వీరు మారితే బాగుండు, నా భర్త మారితే బాగుండు, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా ఇంటి వారు, ఇరుగు పొరుగు వారు రక్షణ పొందితే బాగుండు అనుకుంటే నిజముగా నీ దప్పిక అదే అయితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు.